హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సాజిద్ని. చైల్డ్ ఆర్టిస్ట్ రవి తన గురించి పాజిటివ్గా వీడియోలు చేసిన ఫస్ట్, కానీ తను ఆ మర్యాదని కాపాడుకోలేకపోయిండు. నెక్స్ట్ ఆయనలో ఉన్న నెగిటివ్ని బయటపెట్టిన తర్వాత వీడియోల ముందు ఎట్లా మాట్లాడుతుండే ఆయన. ఫస్ట్ పాజిటివ్గా మాట్లాడిన తర్వాత ఆయనకు మంచి కామెంట్లు వచ్చినప్పుడు చాలా రివర్స్ అయిండు. చూసినావా నాకు ఎంత మంచి కామెంట్లు వచ్చినాయి, చూసినావా చూసినావా నాకు ఎంత మంచి కామెంట్లు వచ్చినాయి అని అన్నాడు. అంటే సరే, నేను మంచి చెప్పినా కాబట్టి నీకు మంచి కామెంట్లు వచ్చినాయి, అంటే నీలో ఉన్న మంచిని చెప్పినా కాబట్టి మంచిగా వచ్చినాయి. అది గుర్తించలేకపోయిండు. ఫస్ట్ వీడియో డిలీట్ చేయని బ్లాక్మెయిల్ చాలా చేస్తే డిలీట్ చేసినాక మళ్ళా నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు. అంటే సరే అని చెప్పి నేను ఏం చేసిన, లైట్ తీసుకున్నా కొన్ని రోజులు. తర్వాత పోను అదే చెప్తుండు, నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటే సరే అని చెప్పి నేనేం చేసిన, ఆయన గురించి ఒక నెగిటివ్గా ఒక వీడియో పెట్టిన తర్వాత, అంటే నెగిటివ్గా అంటే కావాలని నెగిటివ్గా పెట్టలేదు, ఆయనలో ఉన్న నెగిటివిటీని పెట్టిన తర్వాత ఆయన అస్సలు రూపం పబ్లిక్ మొత్తం బయట పెట్టిర్రు. అతను ఏమేమి చేసిండు, ఎస్ఆర్ నగర్లో ఉన్నాడా, ఎక్కడున్నాడు, అన్ని కామెంట్లు చూడండి ఇన్స్టాలో మీకు కనిపిస్తాయి, మీకే అర్థమైపోతాయి ఆయన గురించి. బయటికి రాగానే ఆయనకి బాధ అనిపించిందేమో వీడియో చూసి, అరే ఏంది నన్ను అన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినాయి అని. అంటే ఆయన విశ్వరూపం బయటపడింది, ఆయనకు అర్థమైపోయింది. అయ్యో అమ్మ ఏంద్రా ఇదని షాక్ అయిపోయిండు ఆయన. ఫస్ట్ మంచి కామెంట్లు చూసి మురిసిపోయిండు, తర్వాత నెగిటివ్ కామెంట్లు చూసి షాక్ అయ్యి ఆయన ఏం చేసిండు, ఆయన దగ్గర ఫోనే లేదన్నాడు. నా దగ్గర ఫోన్ లేకనే నేను ఆర్టిస్ట్గా ఎదగలేకపోయినా, నేను ఫోన్ వాడలేకపోయినా, రోడ్ల మీద పడుకుంటా కాబట్టి తాగి, నా దగ్గర ఫోన్ ఉండదు కాబట్టి నేను యూజ్ చేయలేకపోయినా అని అన్నాడు. కానీ ఇప్పుడు ఏడు నుంచి వచ్చింది ఫోన్, ఇన్స్టా ఐడి కూడా వచ్చింది. ఏడు నుంచి వచ్చిందో మరి, నా వ్యూస్ని చూసి ఆయనకి ఇన్స్టా ఐడి క్రియేట్ చేసుకోవాలనిపించిందో, లేకపోతే మాట్లాడాలనిపించి ఇన్స్టా ఐడి క్రియేట్ చేసిండో, మరి ఎట్లా చేసిండో, మొత్తానికైతే ఆయన పేరు మీద ఇన్స్టా పెట్టుకున్నాడు. ఇన్ని రోజుల నుంచి ఆయన ఇప్పుడు పెట్టుకొని అన్నా సాజిద్ అన్నా నాకు బాధ అనిపించింది అన్న నీ మాటలు అని అన్నాడు. ఎంత మంచిగా మాట్లాడిండు. ఆ మాటలకి నాకు మస్తు జాలనిపించింది. అన్నా సాజిద్ అన్న అనగానే నాకు జాలనిపించి నేను ఏంది వీడియో ముందు ఒకలా, వీడియో బయట ఒకలా. చూడండి, అసలు వీడియో ముందు ఒకలా, వీడియో బయట ఒకలా. వీడియో బయటేమో ధామ్ ధూమ్ మాటలు, వీడియో ముందు అమాయకంగా మంచిగా. సాజిద్ అన్న నువ్వు మాట్లాడిన మాటలు చాలా బాధ అనిపించింది. నేను ఆశ్రమానికి పోతే గురూజీ ఇట్లా అన్నాడు, ఇట్లా అయ్యింది. ఎందుకంటాడు పోయి గురూజీ అంత దూరం తీసుకుపోయి నిన్ను తిట్టడానికి తీసుకుపోయిండా, నిన్ను కొట్టడానికి తీసుకుపోయిండా, నీ పేరు మీద ఏమన్నా కోట్లు లక్షలు సంపాదించుకోవడానికి తీసుకుపోయిండా, నీకు అన్నం పెట్టడానికి తీసుకుపోయిండు, నీ మీద సంపాదించడానికి కాదు తీసుకుపోయింది. ఏదో ప్రాబ్లంలో ఉన్నావు, మీ వాళ్ళు చెప్పిర్రు అంటే వచ్చి తిన్నా అన్న. ఆయన 300 మందికో 200 మందికో అన్నం పెడుతుండు, వాళ్ళలో నువ్వు ఒకడివి. సరే, వాళ్ళ మధ్యలో పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు అని అంటున్నావు, నచ్చట్లేదు అని అన్నావు. సరే ఆడు ఉండను అని అన్నావు. ఆడు ఉండకపోతే వేరే చోటు ఉండు నాన్న, అక్కడే నీకు అన్నం పంపిస్తా. 2 పనోళ్ళని పెట్టిండు, అన్నీ పెట్టిండు, గురూజీ తిట్టిండు అని అంటుండు. ఎందుకు తిడతాడు గురూజీ? నీ పైన పగనా గురూజీకి? మీకు ఏమన్నా వెనక శత్రుత్వాలు ఏమన్నా ఉన్నాయా, గొడవలు ఏమన్నా ఉన్నాయా? అంత దూరం తీసుకుపోయి నీకు ఆటో బుక్ చేసుకొని డబ్బులు పెట్టి మేము అంత దూరం తీసుకుపోయి తిట్టిండు అని అంటున్నావు. కరెక్ట్ కాదు. అంటే మేము మంచిగా పెట్టినప్పుడు నువ్వు మా పైన రివర్స్ అవ్వడం, మళ్ళీ నీ గురించి మొత్తం ఓపెన్ అయిన తర్వాత ఇంకొకలా మాట్లాడడం, ఇది కరెక్ట్ కాదు. నువ్వే అన్నావు, ఏమన్నావు, నేను అసలు యూట్యూబ్లలో ఇన్స్టాలో నీ గురించి మాట్లాడాలి అని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వే అన్నావు, ఏం మాట్లాడుకుంటావో మాట్లాడుకోపో, నీ ఇష్టం. మళ్ళీ మీరు రోడ్డు మీద నాకు గ్రీన్ బవర్స్ దగ్గర కనిపించిన తర్వాత, మీతో నించొని నేను మాట్లాడిన తర్వాత పోయి మళ్ళీ నేను బండి పార్కింగ్ చేసుకున్న బండిని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇతని దగ్గరకు వచ్చిన. నన్ను ఎక్కడైతే వీడియో డిలీట్ చేయన్న అని సతాయిచ్చిర్రు కూర్చొని 4-5. ఇక సరే పోనీ అని చెప్పి కోపంలో నేను డిలీట్ చేసేసిన. అదే ప్లేస్కి మళ్ళీ వచ్చిన, నేను కోపంతో వచ్చి ఇప్పుడు చెప్తున్నా చూడు, నువ్వు ఇట్లా చేసింది కరెక్ట్ కాదు, నీ గురించి నేను పబ్లిక్కి చెప్తా చూడానంటే చెప్పుకో. నేను వద్దని చెప్పట్లేదు, నీకు చెప్పుకో, నువ్వేం చెప్పుకుంటూ చెప్పు, నేను చేస్తా అన్నాడు. ఇక దాంతో నాకు కొంచెం ఈగో హట్ అయింది. అరే మనం మంచి చేయడానికి పోతే చెడు ఎదురు వచ్చింది. ఇక మనం ఇతనికి ఇంత మంచి చేసి మనం బ్యాడ్ అవ్వడం కరెక్ట్ కాదు. నేనేమన్నా చెడు చేస్తే అప్పుడు అరే నువ్వు తప్పు చేసినావు రా సాజిద్ అని అంటే నేను అప్పుడు తల ఉంచుకొని మీ ముందు మాట్లాడతా, నేను తప్పు చేశానండి అని. నేను మంచి చేసినప్పుడు నేను తల ఎందుకు ఉంచుతా?
నేను ఎంతోమందికి ఎన్నో మంచి పనులు చేసిన, యాక్సిడెంట్లో కాళ్ళు పోయిన వాళ్ళకి కూరగాయలు పంచిన, అన్నదానాలు చేసిన, ఎన్నో సోషలిజంలో నేను ఎంతో తిరిగిన, పార్టీలలో తిరిగిన, ఎంతోమందితో తిరిగిన, ప్రతి ఒక్కరు నా గురించి మంచిగా చెప్తారు. అతని వీడియోలో కూడా నా గురించి చెప్పారు చూడండి. అతని వీడియోలో కామెంట్లలోకి వెళ్ళి చూడండి, సాజిద్ మంచోడు అనే పేరు తప్ప చెడ్డోడు అనే పేరు ఎక్కడ ఉండదు. ఎందుకంటే మనం ఒకళ్ళ జోలికి పోం, ఒకళ్ళ దగ్గరకు పోం. వాడేదన్నా మనల్ని నెగిటివ్ చేసిండా అప్పుడు నేను రివర్స్ అవుతా. అంతే తప్ప నా తప్పును పెట్టుకొని ఎవడి మీద ఎగరాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పుడు తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పుడు తప్పు చేయను, నేనేం చేయను. ఏదన్నా నాకు వీడియోలు అంటే ఇంట్రెస్ట్, ఇంకేదా చిన్న చిత్ర వీడియోలు అవి ఇవి చేస్తా. ఏ వీడియోలో నేను బూతులు మాట్లాడను, ఏ వీడియోలో ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడను. ఈ వీడియోలలో కూడా నాకు మాట్లాడడం ఇష్టం లేదు. కానీ నెగిటివ్గా నేనేం మాట్లాడట్లేదు, జరిగింది చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి, తప్పుగా అనుకోవద్దు. ఏదో వీడియో కంటెంట్ నడిపించడం కోసం చెప్తున్నాడని. అతను చేసింది పాయింట్ టు పాయింట్ నేను చెప్తూనే ఉంటా, చివరి వరకు చెప్తూనే ఉంటా. ప్రతిదీ నేను క్లియర్గా చెప్తూనే ఉంటా. మీరు ఎట్లనైనా అర్థం చేసుకోండి. నేను చెప్పకూడదు, అసలు తీయకూడదు, మనం అన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేద్దాం అని అనుకున్నా. దీని గురించి అతను రోడ్డు మీద పడుకుంటుండే. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పడం వల్ల అతనికి ఏమన్నా అన్నం దూరం అవుద్దేమో. ఇప్పుడు ఓరి ఈడు ఇట్లాంటి వాడు అని చెప్పి ఎవరన్నా అన్నం ఇచ్చేటోళ్ళు కూడా ఇయ్యరేమో అని ఆలోచించిన నేను ముందే. అరే ఎందుకని చెప్పి ఒకటే చెప్తున్నా, అతనికి సహాయం చేయాలనుకున్న వాళ్ళు చేయండి, నేను కాదని అనను, దానికి నేను అడ్డు రావట్లేదు. నాకు అతనికి జరిగిన మిస్టేక్స్ ఏమున్నాయో అవి చెప్తున్నా, అంతే తప్ప అతని జీవితాన్ని దెబ్బతీయాలి, అతన్ని కింద పడేయాలి, అతనికి అన్నం దొరకకూడదు, అతను బ్రతకూడదు అనేది నేనేం అంటలేను. అతనికి కాళ్ళు చేతులు పడిపోయినాయి, ఎవరైనా సహాయం చేసేది ఉంటే వెళ్ళి చేయండి. నేను సహాయం చేసినా నా సహాయాన్ని తీసుకోలేకపోయిండు అంటే నా సహాయం ఆయనకు నచ్చలేదు. మీ సహాయం నచ్చుతుందేమో, మీ మాటలు నచ్చుతాయేమో, నేను నచ్చలేదు ఆయనకి. ఇంక మీరు నచ్చుతారేమో, మీరు సహాయం చేసేటోళ్ళు ఉంటే చెయ్యండి. ఇదే నేను కోరుకుంటున్నా. ఆయన జీవితాన్ని నేను పడేయాలని, కింద పడేయాలని, ఆయన ఏడిపించాలని, ఆయన బాధ పెట్టాలని నేను అనలేదు. అన్నా సాజిద్ అన్నా అని ఆయన వీడియోలో మాట్లాడినప్పుడు నాకు బాధ అనిపించింది. అన్నా అన్నందుకు అరే ఇంత మంచిగా మాట్లాడిండా అని. ఆయన ఫ్రేమ్ ముందు మాట్లాడినా, ఫ్రేమ్ వెనక మాట్లాడిన మాటలకు చాలా తేడా ఉంది. కానీ ఆ మాటలకు కొంచెం జాలి అనిపించింది. ఎందుకంటే ఒక షట్టర్ దగ్గర కూర్చొని ఉన్నాడు. కొంచెం నాలో నేను చాలా నిదానంగా మాట్లాడతా, ఆయన దగ్గర కూడా చాలా నిదానంగా మాట్లాడినా, అన్న ఇది కరెక్ట్ కాదు అని వినలేదు. కొంచెం జాలి అనిపించింది ఆయన మొహం చూసి. ఎందుకంటే తిండి తిప్పలు లేక తాగి తిరుగుతా, పడుకుంటా, జాలి అనేది వచ్చింది. సపోర్ట్ చేసేటోళ్ళు సపోర్ట్ చేయండి, నేను దానికి అడ్డు రాను. కానీ నాకు చేసింది తప్పు. ఆయన నా మీద రివర్స్ అవ్వడం తప్పు. వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి. నేను రివర్స్ అవ్వాలనుకుంటే నేను రివర్స్ అయ్యేటోడిని. వద్దు అనుకున్నా. ఏదో బతుకుతున్నారు, మనం రివర్స్ అవ్వడం కరెక్ట్ కదని వెళ్ళట్లేదు వాళ్ళ జోలికి. జరిగింది చెప్తున్నా, అర్థం చేసుకోండి మీరు. అది దీని గురించి అయితే క్లారిటీ ఇచ్చిన. ఇంకేదన్నా మాట్లాడాలంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా.